ధర్మస్థలపై కుట్ర జరుగుతోందా? కర్ణాటకలో ఆందోళనలకు కారణమేంటి? ఇన్నాళ్లు జేసీబీలతో తవ్విన 2 చోట్ల అస్థిపంజరాలు తప్పితే శవాలెందుకు దొరకలేదు? ఫిర్యాదుదారుడు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పాడు? అసలు ఆ ప్రాంత విశిష్టత ఏంటి? కర్ణాటక రాష్ట్రంలోని నేత్రావతి నదీ తీరం ధర్మస్థలలో కొలువై ఉన్న శ్రీ మంజునాథ స్వామి దేవాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. జైనులు నిర్మించిన ఈ ఆలయంలో శివుడు మంజునాథుడి రూపంలో దర్శనమిస్తారు. జైనులు, వైష్ణవులు అర్చకులుగా వ్యవహరించడం ఈ శైవ క్షేత్రం ప్రత్యేకత. ఈ శైవ క్షేత్రంలో శివలింగం, నంది విగ్రహాలే కాకుండా 4 ధర్మదేవతలు, జైనులు భక్తి శ్రద్ధలతో ఆరాధించే బాహుబలి విగ్రహాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ కార్తీక మాసంలో నిర్వహించే లక్ష దీపోత్సవం చూడటానికి 2 కళ్ళు చాలు. ధర్మస్థలిలోని శ్రీ మంజునాథ స్వామి దేవాలయం వేకువజామున 4 గంటలకే తెరుచుకుంటుంది. ప్రతిరోజు వేలాది భక్తులు వస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ప్రాశస్త్యం ఉన్న దేవాలయం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. తాజాగా ధర్మస్థలలోని 13వ పాయింట్లో తవ్వకాలు సాగాయి. అక్కడికి పాండురంగ, తుకారాం గౌడ అనే 2 వచ్చారు. 2009లో శవాలను పూడ్చిపెట్టడం చూశావని, అయితే శవాన్ని పూడ్చింది ఫిర్యాదునిచ్చిన ముసుగు మనిషి మాత్రం కాదన్నారు. అతన్ని తామెప్పుడూ చూడలేదన్నారు. ధర్మస్థల మంజునాథ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం జరుగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు, హిందూ సంఘాల కర్ణాటక అంతటా ఆందోళనలు చేపట్టారు. మైసూరు, బెళగావి, చిక్కమగళూరు, చామరాజనగర, గదగ, కల్బుర్గి, తుముకూరులో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే మీద తప్పుడు ప్రచారం సాగుతోందని ఆరోపించారు. టెంపుల్ వ్యవహారాలు చూసే హెగ్డేకు గతంలో కర్ణాటక రత్న అవార్డు వచ్చింది. 2022 నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. అలాంటిది ఈ దుష్ప్రచారం వెనక ఎవరున్నారో తేల్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. శవాలను ఖననం చేశానంటూ ఎవరో చెబితే అసెంబ్లీలోనూ తవ్వకాలు జరుపుతారా అంటూ ప్రశ్నిస్తోంది. ధర్మస్థలలో 13 చోట్ల అత్యాధునిక పరికరాల సాయంతో తవ్వకాలు జరపగా 2 చోట్ల అస్థిపంజరాలు బయటపడ్డాయి. అయితే ఆ 2 పురుషులవేనని తేలింది. ధర్మస్థల సామూహిక ఖననం కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అస్థిపంజరాల గుర్తింపు కోసం గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, జీపీఆర్ యంత్రాలను రంగంలోకి దించింది. తవ్వకాలు జరపకుండానే భూగర్భంలో ఏముందో హై రిజల్యూషన్ ఫోటోలను వీటితో తీసేందుకు వీలవుతుంది. ఒకవైపు ఈ వ్యవహారం జరుగుతుండగానే ఫిర్యాదిచ్చిన మంజునాథ ఆలయ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు మీడియాతో మాట్లాడారు. తనకు ఆలయ అధికారులు చెప్పడంతో 90 మంది మహిళలు, 10 మంది పురుషుల శవాలను పూడ్చిపెట్టానని చెప్పుకొచ్చారు. నేత్రావతి నది పక్కన అటవీ ప్రాంతంలో శవాలను పూడ్చిపెట్టానని చెప్పారు. అయితే పూడ్చిపెట్టాక భౌగోళికంగా చాలా మార్పులు వచ్చాయని, చెట్లు పెరిగాయని, కొన్ని చోట్ల రోడ్లు వేశారన్నారు ఆయన. పాతి పెట్టేటప్పుడు కొన్ని శవాలపై గాయాలు ఉండేవని తెలిపాడు. ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంది? మినిస్టర్ ఫోన్ చేస్తే తీసుకునే లేదు. ఒక సుప్రీంకోర్టు లాయర్ వాళ్ళు వస్తారు. ఈ మాస్క్ దారి మ్యాన్ ని వాళ్ళు ఏం చెప్తా ఉన్నారో అదంతా సత్యమో మీరు తనిఖీ చేయాలా అని ఎస్పీ మంగళూరు దగ్గర వస్తారు ఈ సుప్రీంకోర్టు లాయర్. వీళ్ళు వచ్చేసి కంప్లైంట్ చేసినారు. ఇంకొక టీం పోతుంది చీఫ్ మినిస్టర్ కర్ణాటక దగ్గర. వాళ్ళు చెప్తారు ఎస్ఐటి వచ్చేస్తే ఎస్ఐటి frame the SIT and that too only this person should be the head of the SIT. ఇదంతా ఒక షడ్యంత్రం. ఈ షడ్యంత్రం బిహైండ్ ఎవరు ఉన్నారు? వాళ్ళ పేరేమి? ఇది కూడా తనిఖీ చేయాలి. ధర్మస్థలలో అనేక మంది యువతులు, చిన్నారులను దారుణంగా హత్య చేసి ఖననం చేశారని 1995 నుంచి 2014 మధ్య అక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఈయన ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం అసలు వారెలా చనిపోయారో తనకెలా తెలుసంటూ మాట మార్చాడు. గ్రామ పంచాయతీతో సంబంధం లేకుండా ఆలయ అధికారులు ఆర్డర్స్ ఇచ్చేవారని, వారు చెప్పిందల్లా చేశానన్నాడు. శవాలను పాతిపెట్టడానికి ఒక టీం పనిచేస్తుందని, అందులో తాను భాగమన్నాడు. శ్మశానాలు ఉండేవి కావని, నేత్రావతి ఘాట్లో 70 నుంచి 80 వరకు డెడ్ బాడీలను ఖననం చేశానని చెప్పాడు. పారిశుద్ధ్య కార్మికునిగా పై అధికారులు చెప్పిన పని చేశానన్నాడు. సిట్ తనను పూర్తిగా నమ్మటం లేదనేది ఈయన వాదన.
ఫిర్యాదుదారుడు అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తూ ఉండటంతో ధర్మస్థలపై కుట్ర జరుగుతోందంటున్నారు కొందరు హిందూ భక్తులు. పైగా ఆ పారిశుద్ధ్య కార్మికుడు మతం మార్చుకుని కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు సైతం వస్తున్నాయి.